Hello guys. So today we are starting from Kakinada to Chennai. From Kakinada to Chennai. ఇలా మెడ్ చేసాం అనమాట. లే బ్యాగ్ ఇది ఒక బ్యాగ్. ముందుకు వెళ్ళాక పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ తెలుసుంటారు కదా, దానికి కుక్స్ ఉంటాయి, అదొకటి తీసుకోవాలి. జస్ట్ 150 కిలోమీటర్స్ మోర్ వీ విల్ రీచ్ టు విజయవాడ. This is the view from the nearby hill. You can see that hill out there. So there is a train on the train, it seems. We are train right now. So that's it for this video. We will meet in the part 2. సో మేము తమ్ముడు మీట్ అవుతుంది, అక్కడ కొంచెం లేట్ అయింది అనమాట. సో మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయినప్పుడు చాలా దూరం వచ్చాం, ఆల్మోస్ట్ ఒక 10-15 కిలోమీటర్స్ వరకు వచ్చేసినప్పుడు. బట్ అది కెమెరా మోడ్లో ఉండిపోయింది. కెమెరా వచ్చి ఏమంటారు, ఫోటో మోడ్లో ఉండిపోయింది అనమాట. సో దానివల్ల నేను రికార్డింగ్ చేసిన రికార్డ్ అవ్వలేదు. సో చేంజ్ చేసుకుని మళ్ళీ ఇప్పుడు రికార్డింగ్లో పెట్టి స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చి ఒంగోలు. బట్ ఒంగోలు వచ్చేసి 5:30 అవుతుంది. అక్కడికి వెళ్ళేసరికి ఇందులో 5:30 అని చూపిస్తుంది. బట్ మ్యాక్సిమం లేదు పిల్లలు చేయడానికి ట్రై చేస్తాం. ఒక 5-10 కల్లా పిల్లలు ట్రై చేద్దాం. ఒకవేళ అంత కాకపోతే అప్పుడు ఇంకా జాగ్రత్త వెళ్ళిపోయి ఆ టెంపుల్ చూసుకుని. సో నెల్లూరు ఏంటంటే చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అనమాట. నెల్లూరు చెన్నకేశ్వర స్వామి టెంపుల్. ఆ టెంపుల్ చూసుకుని దాని తర్వాత డైరెక్ట్ ఇంకా ఒంగోలు టెంపుల్ చూసుకుని నెల్లూరు వెళ్తాం. నెల్లూరులో టెంపుల్ కాదు, ఒంగోలులో చెన్నకేశ్వర స్వామి టెంపుల్ చూసుకుని నెల్లూరు వెళ్ళిపోతాం అనమాట. నెల్లూరులో స్టే అనుకుంటున్నాం. బట్ ఇక్కడ కొంచెం లేట్ అయింది కాబట్టి నేనైతే ఏమనుకున్నానంటే నెల్లూరు వెళ్ళేసరికి ఒక 5 అట్లా అయితే, ఒక 5-6 అలా అయితే శ్రీకాళహస్తి ఆగడం అనుకున్నాను. బట్ ఇప్పుడు శ్రీకాళహస్తి ఆగడానికి ఇక్కడ లేట్ అవ్వడం వల్ల కొంచెం డిఫికల్ట్. సో నైట్ టైం తీసుకోదలుచుకోలేదు. మ్యాక్సిమం నెల్లూరులో ఆగిపోతాం. ఒకవేళ లేదు ఇంకా సత్తా ఉందా లాగాలి కొంచెం దూరం అనుకుంటే నెల్లూరు బయట ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళేసి అక్కడ దగ్గరలో ఏ హోటల్ ఉంటే హోటల్లోకి వెళ్తాం. సేమ్ పోతాం నైట్. బట్ ప్రజెంట్ అయితే ఉన్న సిచ్యువేషన్లో మ్యాక్సిమం నాకు తెలిసి నెల్లూరు రాకనేమో. పర్లేదు నెల్లూరు అయినా స్టే అవుతుంది. అసలు మేము ప్లాన్ చేసిన దాని ప్రకారం అయితే నెల్లూరులోనే వాళ్ళ స్టే. కొంచెం చేయగలిగితే కొంచెం ముందుకు లాగేస్తే మనకు రేపు ఈజీ అవుతుంది కదా. ఎందుకంటే రేపు తిరుపతి ఉంది, రేపు శ్రీకాళహస్తి తిరుపతి ఉంది అనమాట. మెయిన్ తిరుపతిలో చాలా గుళ్ళు అనుకున్నాను. చాలా గుళ్ళు అంటే ఆల్మోస్ట్ ఒక 5 టెంపుల్స్ వరకు అనుకున్నాను. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ చెన్నై అనమాట. తిరుపతి చూసుకుని తిరుపతి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసి చెన్నై వెళ్ళిపోతాం అనమాట. సో అంటే ఇంకా ఎలాగో వచ్చాం కదా అని చెప్పి తిరుపతి వెళ్ళిపోతుంది తప్ప మనకైతే మామూలుగా ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోతే ఏంటి శ్రీకాళహస్తి బైపాస్ మీద నుంచి మనకి డైరెక్ట్ చెన్నై వెళ్ళిపోవాలి. శ్రీకాళహస్తి మనం యాక్చువల్లీ డీటూర్ చేస్తున్నట్టు, మనం ఒక చిన్న డీటూర్ చేస్తున్నట్టు శ్రీకాళహస్తి. బట్ శ్రీకాళహస్తి దాకా వెళ్ళాక ఇంకా అదేముంది తిరుపతి ఏముంది అని చెప్పి ఇంకా తిరుపతి లాగేస్తుంది అనమాట. సో తిరుపతిలో అయిపోయాక అక్కడి నుంచి చెన్నై వెళ్తా డైరెక్ట్. చూద్దాం, ఎందుకంటే మనం అనుకున్న దాని ప్రకారం అయితే ఇది జరగదు. సో అనుకోవడం అయితే అనుకున్నాం. అక్కడికి వెళ్ళాక ఉంటుందో ఉంటే చూసుకుని దాన్ని బట్టి మనం లాగెళ్ళాం. సో ప్రజెంట్ అయితే ఇంకా 139 కిలోమీటర్స్ ఉన్నాం ఒంగోలుకి. సో 83 కిలోమీటర్స్ మోర్ రైట్ నౌ. 83 కిలోమీటర్స్ ఒంగోలు. ఫ్రమ్ కాకినాడ టు ఒంగోలు ఆల్రెడీ. అండ్ టు బి హానెస్ట్ ఇట్స్ ఆల్రెడీ 320 కిలోమీటర్స్. నచ్చిందట ఆల్రెడీ. ఇప్పుడు మనం ఇట్లా బండి తీసి పరిగెడుతున్నాం. సో అంత నెగిటివ్గా ఉన్నాను. అసలు ఏం మోసం లేదు, నిద్రలేదు, ఏం లేదు. అసలు ఫుల్ జోష్లో మనం అసలు ఏం లేదు. నిద్ర కూడా రాట్లేదు చక్కగా ఉందో. సో 20 కిలోమీటర్స్ అండర్ గోయింగ్ ఫాస్ట్ 75. మనం తగ్గించాం అలాగే ఓకే స్పీడ్ అన్నమాట. సో తగ్గడం కూడా రావట్లేదు. కష్టం రావట్లేదు. స్లో అయిపోతున్నా అవసరం లేదు. న్యాచురల్ కష్టం చెప్తుంది. టైం వచ్చి 4 ఎగ్జాక్ట్ 4 ఉంది. 20 కిలోమీటర్స్ ఉంది. సారీ 320 కిలోమీటర్స్ వచ్చేసి 320 కిలోమీటర్స్ వచ్చేసి ఇంకా 20 కిలోమీటర్స్ నేను తీసుకుని దగ్గర చేస్తాను. మనం దగ్గర చేస్తాను నెల్లూరు తప్పి వెళ్ళిపోతాను. నిద్ర చేస్తుంటాను. ఫస్ట్ కొంచెం నిద్ర రాకుండా
చూసి ఏదో కొంచెం టెన్షన్ వచ్చింది కానీ ఏమీ లేదు. ఇట్లా వెళ్తాను. సో వీఆర్ ఆల్మోస్ట్ దేర్, జస్ట్ 4 more kilometers మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇంకొక 4 kilometers అంటే టెంపుల్ అనమాట. ఇంకా సో టెంపుల్ అయితే క్లోజ్డ్ అని చెప్పి చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో, బట్ హోప్ఫుల్లీ ద టెంపుల్ ఈజ్ ఓపెన్. నేను టెంపుల్కి వెళ్ళిపోయి ఒకసారి చూసేసి వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ కొంచెం గ్యాప్ దొరికినట్టు ఉంటుంది, ఎందుకంటే మేము 155 kilometers ఏదైతే ఉందో ఇంకా ఆగలేదు అనమాట. 100 kilometers దగ్గర రావడం అనుకున్నాం కానీ ఇంకా ఆగలేదు, చేంజ్ కూడా అవ్వలేదు. నేనే డ్రైవ్ చేస్తుంటే వచ్చేసాను అనమాట. ఇంకా అక్కడి నుంచి కూడా లైక్ లాస్ట్ 155 kilometers ఇందాక శ్రీమాన్ డ్రైవ్ చేసినప్పుడు విజయవాడకి, నేను ఈ లాస్ట్ 155 kilometers నేను డ్రైవ్ చేస్తాను అనమాట. బట్ మీరు రియల్లీ నీడ్ బ్రేక్. నిజంగా చెప్తున్నా, సీట్ సిరిగిపోతుంది. అదొక్క తప్ప ఇంకేం లేదనమాట. సీట్ కూడా నిజంగా ఈ సీట్కి క్యూషన్ ఎక్కువ ఉంటుందా, సెట్ ఉందా, అసలు నీరసం లేదు, ఏం లేదు, కానీ సీట్ మాత్రం మామూలుగా లేదు. సో ఆ సీట్ కొంచెం చల్లబడాలంటే కాసేపు గ్యాప్ తీసుకోవాలి. సో హోప్ఫుల్లీ టెంపుల్ ఓపెన్గా ఉంటే బెస్ట్. కొంచెం ఆ టెంపుల్లోకి వెళ్ళి వచ్చేసరికి మనకి టైం సరిపోద్ది, ప్లస్ మనకు కూడా అంటే కొంచెం బ్రేక్ దొరికినట్టు అవుతుంది. ఇదే అనుకుంటారా టెంపుల్? ఇదేరా టెంపుల్, అదే టెంపుల్. సో టెంపుల్కి అయితే వచ్చేసాము. So we finally reached to Ongole, and the temple what you're looking at right now is Sri Prasanna Channakeswara Swami Temple, and this is one of the oldest temples in entire Prakasham district. Just looking at the entrance, you'll get a very traditional temple vibes, and you can literally feel that it's a very old and sacred place. And ఈ టెంపుల్ ఈ ఒంగోలులో చాలా ఫేమస్ అనమాట, వెరీ వెల్ నోన్ టెంపుల్. ఇంకా ఈ టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి దిస్ టెంపుల్ వాజ్ బిల్ట్ ఇన్ 16th century. విజయనగర ఎంపైర్ టైంలో రామభద్రరాజు గారు అండ్ రఘుపతి రాజు గారు ఈ గుడిని కట్టించారట. అండ్ స్టార్టింగ్లో ఈ ఐడల్ వచ్చి వాళ్ళ కోటలో ఉండేదన్నమాట. బట్ ఫెస్టివల్ టైమ్స్లో అది భక్తులు రాక ఎక్కువ అవడంతో ఆబ్వియస్లీ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల దేవుని ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. సో ఇక్కడ మెయిన్ డేట్ వచ్చేసరికి శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి. చెన్న అంటే బ్యూటిఫుల్, కేశవ అంటే విష్ణుమూర్తి యొక్క ఇంకొక పేరు అనమాట. సో బేసిక్గా ఇది విష్ణుమూర్తి యొక్క బ్యూటిఫుల్ ఫామ్ అని చెప్తారు. సో ఇక్కడ చాలా విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇట్స్ నాట్ జస్ట్ వన్ గాడ్ టెంపుల్, ఇట్స్ మల్టిపుల్ గాడ్స్ టెంపుల్. అండ్ దిస్ ప్లేస్ ఇస్ వెరీ పీస్ఫుల్, లైక్ నాట్ జస్ట్ బికాస్ ఐ హావ్ టు టెల్ సంథింగ్ ఇన్ వీడియో, it's very peaceful. And just beside this temple you can see Shivalayam. So Shivalayam entrance అటువైపు నుంచి ఉందన్నమాట. జస్ట్ లైక్ దిస్ టెంపుల్ సేమ్ లేఅవుట్ ఉన్నట్టుంది. అండ్ ఒకవైపు ఏమో శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి టెంపుల్, దీని ఎంట్రన్స్ అటువైపు నుంచి, అక్కడ నుంచి ఆర్చ్ దగ్గర నుంచి. సో మనం అయితే ఇప్పుడు శివాలయంలోకి వెళ్ళిపోదాం. శివాలయం వచ్చేసరికి ఇదన్నమాట, ధ్వజస్తంభం.
నిజంగా చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట ఇక్కడ. లైక్ గుడి కొంచెం రోడ్డుకి పై వైపు ఉండడం వల్ల లేకపోతే ఏంటో నాకు తెలియదు, కానీ బయట ఉన్న సౌండ్స్ ఏవి కూడా వినిపించలేదన్నమాట. సో ఇది వచ్చి ఎంట్రన్స్ అండ్ ఇది వచ్చి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో అటువైపు నుంచి పైకి వెళ్తే మనం చెన్నకేశ్వర టెంపుల్కి వెళ్తాం. సో ఇది శివాలయం అన్నమాట. సో పక్క పక్కన ఉన్నాయి, చూడడానికి టెంపుల్స్ కూడా కొంచెం ఒకేలా ఉన్నాయి అన్నమాట. సో ఫైనల్లీ we came here, we got the darshan. Now we have to start to Nellore. Hopefully we will reach Srikalahasti, but let's see. అవుతా ఉంటారు. యా, సో ఒంగోలు పని అయితే అయిపోయింది. ఒంగోలులో గుడికి వెళ్ళి వచ్చేసాం. అండ్ నా ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చి నెల్లూరు అనమాట. సో ఆల్రెడీ నైట్ అయిపోయింది. నెల్లూరు అయితే శ్రీమంత్ తీసాడు ఇంక బండి. సో మేము ఏమనుకుంటున్నామంటే కొంచెం ఇబ్బంది అయినా కూడా శ్రీకాళహస్తి వెళ్ళిపోతే రేపు పొద్దున్న మనకి తిరుపతి శ్రీకాళహస్తి చేయడానికి ఈజీ అయిపోతుంది అనుకుంటున్నాం. సో నెల్లూరు ఇంకా స్టాప్ అవ్వకుండా డైరెక్ట్గా శ్రీకాళహస్తి వెళ్ళిపోతే బాగుంటుంది అని అనుకుంటున్నాం. సో చూద్దాం ఏమవుతుందో. మేమైతే ప్లాన్ అయితే అది ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒంగోలు నెల్లూరు హైవే మీద ఉన్నాం. నెల్లూరుకి అరౌండ్ 120 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఇక శ్రీకాళహస్తి వచ్చేసరికి ఎక్కువగానే ఉంది. కవర్ చేయగలిగితే కవర్ చేసేద్దాం, లేదంటే దారిలోనే ఎక్కడ వెతుకున్న రూమ్స్ తీసుకుని ఉండిపోదాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాం. ఇంకా స్టార్ట్ అయిపోయాం. దాని ఇటుక ఛార్జర్తో నా ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకున్నాం. ఇదన్నమాట ఇటుక ఛార్జర్ ఇది. సో ఇట్స్ 50,000 mAh పవర్ బ్యాంక్. ఇట్స్ యాక్చువల్లీ 50,000 mAh పవర్ బ్యాంక్. సో ఇది మనకి ఇలాంటి ట్రిప్స్లో అది చాలా కన్వీనియంట్ ఉంటుంది అనమాట, నీట్గా. సో దాన్ని అలా పెట్టేసుకుని ఛార్జింగ్ పెట్టేసుకుంటే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఎక్కుతుంది. సో ట్రిప్స్ కోసం అని చెప్పి నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడి దగ్గర నుంచి నేను తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ నా దగ్గర ఎక్కువ ఉంటుంది 1.5 గంట కూడా. సో ట్రిప్స్ నేను ఎక్కువ వేస్తున్నాను కాబట్టి నేను యూస్ చేస్తున్నాను అనమాట. అది మ్యాటర్. ఇప్పుడైతే ఇంకా డైరెక్ట్ నెల్లూరు. బట్ నైట్ టైం జర్నీ ఎక్కువ చేయడం నాకైతే ఇష్టం లేదు. శ్రీమంత్ గడి కూడా ఇష్టం లేదు. బట్ రేపు పొద్దున్న స్ట్రెస్ తగ్గుద్ది కదా అని చెప్పి ఆలోచిస్తున్నాను. చూస్తున్నాను ఒకవేళ మాకు ఎప్పుడు ఇబ్బంది అనిపిస్తే అక్కడే రూమ్ తీసేసుకుని, దగ్గరలో ఎక్కడ రూమ్ ఉంటే అక్కడ రూమ్ తీసేసుకుని ఇంకా సైలెంట్ అయిపోతాం. ఏంటది? సామాన్లా? సామాలి సామాలి సామాలిలో సామాన్లు బాగుంటాయి అంటే నెల్లూరు గుంటూరు కావాలి. కావాలి, ఏం కావాలి? సో ఇప్పుడే ఫ్రెష్గా ఫుల్ ట్యాంక్ చేయించాం అండ్ ఇప్పుడు నేను డ్రైవ్ చేయాలి. ఇట్స్ మై టర్న్ టు డ్రైవ్, ఇట్స్ మై టైమ్ టు షైన్ బేబీ. మా వాడే మా కూర్చొని ప్రిపేర్ అవుతున్నాడు. వెళ్దామా? ఇంటి మైల్ వచ్చేస్తున్నారు ట్రాఫిక్. సో నౌ ఇట్స్ మై టైమ్ టు డ్రైవ్, ఇట్స్ మై టైమ్ టు షైన్ బేబీ. సో
So yeah, we are almost reaching the Sri Kalahasti. 63 kilometers more, that's like 1 hour drive. Time is 10 right now. So just now I took the bike and we are going. Most probably by 11:10 we will be there. And tomorrow probably by afternoon 1 or 2 we will be reaching Chennai. I have a storage issue right now, so I have to somehow transfer this videos and photos to my phone to the pen drives whatever I'm carrying in my bag right now. ఇప్పుడైతే ప్రెసెంట్ ఏం చేయాలంటే నా ఫోన్కి కార్డ్ రీడర్ తీసుకొచ్చాను, కార్డ్ డ్రైవ్ తీసుకొచ్చాను. సో కార్డ్ తీసుకొచ్చి కార్డ్ డ్రైవ్ వేసేసి మొత్తం ఫైల్స్ అన్నీ కూడా నా ఫోన్ త్రూ పెన్ డ్రైవ్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను అనమాట. బట్ ఇందాక ట్రై చేశాను అది యాక్చువల్లీ, బట్ అది ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. అది ఏం చేయాలో చూడాలి, లేదంటే స్టోరేజ్ లేదంటే ఇంకా చెన్నైలో వీడియోస్ తీయడం అయితే కష్టం అనమాట. స్టోరేజ్ విషయంలో మనం ముందు జాగ్రత్త తీసుకోలేదు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. స్టోరేజ్ దగ్గర మేనేజ్ చేయాలి. 80 GB అయితే ఫ్రీ స్పేస్ ఉంది నా దగ్గర, బట్ కాపీ చేస్తుంటే కాపీ అవ్వట్లేదు కార్డ్ రీడర్లో నుంచి. ఆ ఓటీజీ ప్రాబ్లమ్ అంటే కార్డ్ రీడర్ ప్రాబ్లం అంటే ఫోన్ సపోర్ట్ చేయట్లేదు, అదే అర్థం కావట్లేదు. ఎక్స్పెక్ట్ చేయలేదు, చెప్తున్నాను కదా ఇంత దూరం వెళ్ళడం ఫస్ట్ టైం. నో ఎక్స్పీరియన్స్ ఆన్ లాంగ్ డ్రైవ్స్ విత్ లగేజ్. సో యా ఒకళ్ళిద్దరిని చంపుకుంటే డాక్టర్ కాడు, రెండు మూడు చెప్పు తప్పులతో ఉంటే పొలిటీషియన్ కాడు అన్నట్టు. ఒకసారి అలాగా మనకు తెలిస్తే ఎక్స్పీరియన్స్ అవుతుంది, కానీ మనం కూడా ఓకే ఏదైనా ఇలాగా ట్యాకిల్ చేసాం అనమాట, ఏ సిచ్యువేషన్ ఏ ప్రాబ్లమ్ అని చెప్పి మనకు ఒక నాలెడ్జ్ అనేది రాదు. సో ఇప్పుడు మనకు తెలిసింది కదా దాన్ని ఎలాగా ట్యాకిల్ చేయాలి ఆ సిచ్యువేషన్ అనేది. ఫ్యూచర్లో ఒక టీచర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ డోంట్ నో ఫ్రమ్ సేయింగ్ ఇట్ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. యా సో మాట్లాడుతూ వీ కేమ్ టు 58 kilometers. 58 kilometers మీన్స్ 1 hour 4 minutes చూపిస్తుంది, బట్ 1 hourలో ఫుల్ చేస్తాం ఈజీగా. 57 kilometers అంటాం కదా, అయిపోద్ది. 10:07 అయింది. మ్యాక్సిమం 11:10 కల్లా మనం రూమ్ అక్కడ హోటల్ దగ్గరికి వెళ్ళిపోతాం. హోటల్ దగ్గర రూమ్ తీసుకోవాలి. ఒకటే వరకు ఉంది ఇంకా. నాకు ఏదైనా కొంచెం టెన్షన్ ఉందా అంటే లేదా అన్నమాట, రూమ్ దొరుకుద్దా లేదా అనేది టెన్షన్. బండి అయితే చాలా బాగా అసలు మైలేజ్ కూడా చాలా బాగా వచ్చింది. నాకు ఫుల్ టైం చేయించాం, మళ్ళీ ఇంకొక 1000 రూపీస్ అయితే ఫుల్ టైం చేయించాం అనమాట. 580 kilometers వరకు వచ్చింది. 580 kilometers. ఇంకా 3 or 4 లీటర్స్ పెట్రోల్ ఉంటుంది అనమాట. ఇంకా ఒక పాయింట్ ఉంది, బట్ అయినా కూడా ఇంకా రేపు మనకి ఇబ్బంది అవ్వకూడదని చెప్పి ఇంకా మళ్ళీ ఫుల్ టైం చేయించేసింది. కలిసి వచ్చిన బండి మనోడికి. ఎప్పుడు ఈ బండి తీసుకుని సరే విజయవంతంగా పూర్తి చేస్తున్న ట్రిప్ని. చాలా ప్రశ్న ఇంట్లో వాళ్ళు కంగారు పడిన దాంట్లో 30% కూడా లేదు. ఇంట్లో కంగారు పడిన దాంట్లో 30% లేదు. ఇంకా ఏం లేదు, రోడ్ అంతా ఖాళీ, వెనకాలంతా ఖాళీ, ముందంతా ఖాళీ. ఇంట్లో వాళ్ళు కంగారు పడ్డారు కానీ ఏమీ లేదు, చాలా నీట్గా ఇలా కూర్చొని. సో ఇంకా ముందు ఏం లేదు, అలా వెళ్ళిపోవడం. మనం వెళ్ళిపోవడం ఇంకా వరమే. అంటే ఇంట్లో కూడా తెలియదు కదా మనకన్నా, మనప్పుడు ఇప్పుడు దాకా వచ్చినా మనకి తెలియదు ఎలా ఉంటుంది. సో తెలిసింది కదా ఇప్పుడు ఇంత టఫ్ అయిపోయింది కాదు, నేను అనుకున్నంత టఫ్ అయిపోయింది కాదు. ఇంట్లో వాళ్ళు కంగారు అంత టఫ్ అయితే అసలే కాదు. ఏం లేదు, అది ఎంత సీట్ హార్డ్ ఉండడం వల్ల జస్ట్ అక్కడ తప్ప, సీట్ హార్డ్ ఉండడం వల్ల ఆ సీటు ఇది తప్ప ఇంకా ఏమీ లేదు.